వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. భారతదేశ చరిత్రలోనే కాకుండా ప్రపంచ ఇంజనీరింగ్ రికార్డుల్లోనూ ఒక అపూర్వ ఘట్టం ఆవిష్కృతమైంది. శతాబ్దాలుగా శీతాకాలం వస్తే బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయి తీవ్ర ఇబ్బందులు పడే లడఖ్ ప్రాంత దశను దిశను మార్చేస్తూ జోజిలా టన్నెల్ ప్రాజెక్ట్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. పశ్చిమ హిమాలయాల మంచు పర్వతాల్లో నిర్మిస్తున్న 13,153 కిలోమీటర్ల పొడవైన ఈ వ్యూహాత్మక సొరంగంలోని అత్యంత కఠినమైన ప్రాంతాన్ని సైతం పూర్తి చేసి జాతికి అంకితమిచ్చారు. జోజిలా టన్నెల్ ఓ సొరంగం మాత్రమేనా? అసలు దీని వెనుక దేశానికి ఏంటి ఉపయోగం? కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ని ఇంత ప్రతిష్టాత్మకంగా ఎందుకు తీసుకుంది? ఈ వీడియో ద్వారా నేను మీకు తెలియజేస్తా. జోజిలా టన్నెల్ ప్రాజెక్ట్ కేవలం ఒక సొరంగం మాత్రమే కాదు, మంచు పర్వతాల నడుమ భారత సాంకేతికత నైపుణ్యానికి పట్టుదలకు నిదర్శనం. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ప్రాంతంలో నిర్మించిన అతి పొడవైన సింగిల్ ట్యూబ్ పై డైరెక్షన్ రోడ్డు సొరంగంగా సరికొత్త రికార్డును నెలకొల్పనుంది. సముద్ర మట్టానికి దాదాపు 11,578 అడుగుల ఎత్తులో ఈ సొరంగ మార్గాన్ని నిర్మించారు. ఈ జోజిలా సొరంగాన్ని జమ్మూ కాశ్మీర్లోని సోన్మార్గ్ సమీపంలో ఉన్న బాల్తాల్, లడఖ్లోని ద్రాస్ ప్రాంతంలో ఉన్న మీనామార్గ్ మధ్య నిర్మిస్తున్నారు. కాశ్మీర్ లోయను లడఖ్తో అనుసంధానించే వ్యూహాత్మక శ్రీనగర్, కార్గిల్, లేహ్ జాతీయ రహదారిపై ఈ సొరంగం నిర్మాణమైంది. ఈ ప్రాజెక్టు యొక్క పరిమాణం, విస్తీర్ణం చాలా పెద్దది. కేవలం ప్రధాన సొరంగం పొడవు మాత్రమే 13,153 కిలోమీటర్లు కాగా దానికి ఇరువైపులా నిర్మించే అప్రోచ్ రోడ్లు, మంచు రక్షణ గోడలు, వంతెనలతో కలిపి మొత్తం ప్రాజెక్టు పొడవు దాదాపు 30.9 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఇందులో ప్రధాన సొరంగంతో పాటు ప్రయాణాన్ని మరింత సులభతరం చేయడానికి నీల్గ్రా ప్రాంతంలో జంట సొరంగాలు 2.35 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న 7 కట్ అండ్ కవర్ నిర్మాణాలు, కొండచర్యలు విరిగిపడకుండా రక్షణ కల్పించే 450 మీటర్ల స్నో గ్యాలరీ, మొత్తం 460 మీటర్ల పొడవు గల 3 ప్రధాన వంతెనలను కూడా నిర్మించారు. జోజిలా టన్నెల్ నిర్మాణం వెనుక దశాబ్దాల నిరీక్షణ, వ్యూహాత్మక అవసరాలు ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ మన దేశానికి ముఖ్యంగా 4 కోణాల్లో సైనిక, ఆర్థిక, సామాజిక, పర్యాటక రంగాల్లో విప్లవాత్మక మార్పులను తీసుకురాబోతోంది. భారత సాయుధ దళాలకు శ్రీనగర్, లేహ్ జాతీయ రహదారి అత్యంత కీలకమైన సప్లై లైన్. ముఖ్యంగా చైనాతో వాస్తవాధీన రేఖ వద్ద పాకిస్తాన్తో సరిహద్దుల వెంబడి ఉద్రిక్తతలు ఉన్న నేపథ్యంలో లడఖ్కు సైనికులు, భారీ యుద్ధ ట్యాంకులు, క్షిపణులు, మందుగుండు సామాగ్రి, ఇంధనాన్ని రవాణా చేయడానికి ఈ మార్గమే ప్రధాన ఆధారం. ఇప్పటి వరకు శీతాకాలంలో 5 నుంచి 6 నెలల పాటు జోజిలా పాస్ మూతపట్టడంతో లడఖ్ సరిహద్దుల్లో ఉన్న సైన్యానికి రోడ్డు మార్గంలో రవాణా పూర్తిగా నిలిచిపోయేది. అత్యవసర పరిస్థితుల్లో వైమానిక మార్గంపైనే ఆధారపడాల్సి వచ్చేది. ఇది వాతావరణంపై ఆధారపడి ఉంటుంది. ఈ సొరంగం అందుబాటులోకి రావడంతో భారత సైన్యానికి ఏడాది పొడవునా ఎటువంటి వాతావరణ అడ్డంకులు లేకుండా లడఖ్ సరిహద్దుకు చేరుకునే ఆల్ వెదిక్ కనెక్టివిటీ లభిస్తుంది. 1999 కార్గిల్ యుద్ధ సమయంలో పాకిస్తాన్ సైన్యం జోజిలా పాస్ గుండా వచ్చే భారత రవాణా మార్గాలనే లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది. అప్పట్లోనే ఇలాంటి ఒక సొరంగం యొక్క ఆవశ్యకతను గుర్తించారు. ఇప్పుడు చైనా, పాకిస్తాన్ సరిహద్దుల నుంచి ముప్పు పొంచి ఉన్న తరుణంలో జోజిలా టన్నెల్ భారత సైన్యానికి అపారమైన సహాయ సహకారాలు అందిస్తుంది. శత్రువుల కంటికి కనబడకుండా, మంచి తుఫానులకు ఆగిపోకుండా అతి తక్కువ సమయంలో భారీగా సైనికులను పంపించేందుకు ఈ టన్నెల్ ఎంతగానో సహాయపడనుంది. ప్రస్తుత పరిస్థితుల్లో సాధారణ రోజుల్లో కూడా జోజిలా పాస్ గుండా ప్రయాణించడం ప్రయాణికులకు ఒక పీడకల లాంటిది. ఇరుకైన రోడ్లు, ఘాట్ రోడ్ మలుపులు, లోతైన లోయలు, భారీ వాహనాలు నిలిచిపోవడం వంటి కారణాలతో బాల్తాల్ నుంచి మీనామార్గ్ చేరుకోవడానికి దాదాపు 3 నుంచి 3.5 గంటల సమయం పడుతుంది. ఈ ట్రాఫిక్ జామ్లలో కొన్నిసార్లు రోజంతా చిక్కుకుపోవాల్సి వస్తుంది. జోజిలా టన్నెల్ అందుబాటులోకి రావడంతో ఈ ప్రమాదకరమైన కొండ మార్గంలో పని లేకుండా పర్వతం లోపల నుంచే వాహనాలు వెళ్తాయి. దీనివల్ల ప్రయాణ సమయం 3.5 గంటల నుంచి కేవలం 15 నిమిషాలకు తగ్గిపోతుంది. ఇది సమయాన్ని ఆదా చేయడమే కాకుండా ఇంధన వినియోగాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. దాంతోపాటు పర్యావరణ కాలుష్యాన్ని అరికడుతుంది. లడఖ్ నివాసితులకు శీతాకాలం అంటే ఒక పెద్ద సవాల్. ప్రతి సంవత్సరం నవంబర్ నుంచి ఏప్రిల్ వరకు భారీ మంచు కారణంగా జోజిలా పాస్ మూసుకుపోవడంతో లడఖ్ ప్రాంతం మిగిలిన భారతదేశం నుంచి పూర్తిగా కట్ అయిపోయేది. ఈ 6 నెలల కాలంలో లడఖ్లో ఎవరికైనా తీవ్రమైన అనారోగ్యం చేకూరితే ఆధునిక వైద్యం కోసం కాశ్మీర్ లేదా ఢిల్లీకి ఎయిర్ లిఫ్ట్ చేయాల్సి వచ్చేది. పేద ప్రజలు వైద్యం అందక ఇబ్బందులు పడేవారు. ఇప్పుడు ఈ సొరంగం ద్వారా ఏడాది పొడవునా రవాణా అందుబాటులో ఉండడం వల్ల వైద్య సేవలు, ఉన్నత విద్య మరియు ప్రభుత్వ నిత్యావసర సేవలు లడఖ్ ప్రజలకు నిరంతరం అందుతాయి. వారి జీవన ప్రమాణాలు మెరుగవుతాయి. గతంలో రోడ్డు మూసివేసేలోపే లడఖ్ ప్రజలు, వ్యాపారులు దాదాపు 6 నెలలకు సరిపడా రేషన్, కూరగాయలు, మందులు, ఇంధనాన్ని నిల్వ చేసుకోవాల్సి వచ్చేది. శీతాకాలం చివర్లో సరుకులు అయిపోతే తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇకపై అటువంటి అవసరం లేకుండా నిరంతరం తాజా సరుకుల సరఫరా జరుగుతుంది. ఈ
రహదారి మార్గం నిరంతరం తెరిచి ఉండడం వల్ల జమ్మూ కాశ్మీర్ మరియు లడఖ్ ప్రాంతాల మధ్య వాణిజ్యం సరికొత్త పుంతలు తొక్కనుంది. సోన్మార్గ్, ద్రాస్, కార్గిల్, జస్కార్, లేహ్ వంటి అద్భుతమైన పర్యాటక ప్రాంతాలు ఇప్పటి వరకు కేవలం వేసవి కాలంలో మాత్రమే పర్యాటకులను ఆకర్షించేవి. జోజిల్ టన్నల్ రాకతో శీతాకాలపు మంచు అందాలను, వింటర్ స్పోర్ట్స్ ను ఆస్వాదించడానికి పర్యాటకులు ఏడాది పొడవునా ఇక్కడికి రావచ్చు. దీనివల్ల స్థానిక హోటళ్లు, హోమ్ స్టేలు, టాక్సీ డ్రైవర్లు, గైడ్లకు నిరంతరం ఉపాధి లభిస్తుంది. లడఖ్లో పండే ప్రత్యేకమైన పండ్లు, కాశ్మీర్ నుంచి వచ్చే పండ్లను త్వరగా మార్కెట్లు తరలించడానికి ఈ మార్గం ఉపయోగపడుతుంది. రవాణా ఖర్చులు తగ్గడం వల్ల స్థానిక వ్యాపారుల లాభాలు పెరుగుతాయి. హిమాలయాల వంటి అత్యంత పేలసైన, సవాలుతో కూడిన భూభాగంలో ఈ సొరంగాన్ని నిర్మించడం సామాన్యమైన విషయం కాదు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన నేషనల్ హైవేస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ పర్యవేక్షణలో హైదరాబాద్కు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ఈ ప్రాజెక్ట్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. హిమాలయ పర్వతాల లోపల రాతి నిర్మాణం అంచున వేయడానికి వీల్లేని విధంగా ఉంటుంది. అందుకే ఇక్కడ సాంప్రదాయ పద్ధతులకు స్వస్తి చెప్పి ప్రపంచంలోనే అత్యంత అధునాతనమైన న్యూ ఆస్ట్రియన్ టన్నెవిల్ మెథడ్ సాంకేతికతను ఉపయోగించారు. ఈ పద్ధతి ద్వారా పర్వతాన్ని తవ్వుతున్నప్పుడు రాతి యొక్క ప్రవర్తనను నిరంతరం గమనిస్తూ దానికి అనుగుణంగా తవ్వకం వేగాన్ని, లోపలి సపోర్టును మార్చుకుంటూ వెళ్తారు. ఈ 13 కిలోమీటర్ల ప్రయాణంలో ఇంజనీర్లు ఏకంగా 67 సార్లు రాతిలో మార్పులను గమనించారంటే అర్థం చేసుకోవచ్చు అక్కడి కఠినత్వం. ఇంత పొడవైన ఏకైక సొరంగంలో ప్రయాణించేటప్పుడు వాహనాల నుంచి వచ్చే పొగ వల్ల ఆక్సిజన్ కొరత ఏర్పడకుండా ఉండడానికి పర్వతంపై నుంచి సొరంగం లోపలికి 3 రంధ్రాలను చేశారు. ఇందులో అతిపెద్ద రంధ్రం పర్వతంలోని 474.3 మీటర్ల లోతుకు వెళ్ళింది. ఇది ప్రస్తుతం భారతదేశంలో అత్యంత పొడవైన నిలువు వెంటిలేషన్ కావడం విశేషం. మిగిలిన 367.38 మీటర్లు, 213.5 మీటర్ల లోతు కలిగి ఉన్నాయి. ఇవి అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణికులను రక్షించడానికి కూడా ఉపయోగపడుతున్నాయి. ఈ ప్రాంతంలో శీతాకాలంలో ఉష్ణోగ్రతలు -20 నుంచి -30 డిగ్రీల సెల్సియస్ వరకు పడిపోతాయి. అటువంటి గడ్డకట్టే చలిలో మంచు తుఫానులను తట్టుకుంటూ ప్రాణాలకు తెగించి దాదాపు 1200 మందికి పైగా కార్మికులు, ఇంజనీర్లు 3 షిఫ్ట్లలో నిరంతరం పనిచేశారు. ఈ క్రమంలో ఎన్నో హిమపాతాలు సంభవించినప్పటికీ అత్యున్నత భద్రతా ప్రమాణాలను పాటిస్తూ ప్రాజెక్టుని పూర్తి చేశారు. జోజిలా టన్నెల్ కేవలం కాంట్రాక్టు స్టీలుతో నిర్మించిన కట్టడం కాదు, అది భారతదేశ సార్వభౌమాధికారానికి, భద్రతకు, ప్రగతికి నిర్మించిన రహదారి. ఈ సొరంగం పూర్తి కావడం ద్వారా భారత్ అత్యంత కఠినమైన భౌగోళిక సవాళ్లను సైతం అధిగమించగలదని ప్రపంచానికి చాటి చెప్పినట్లయింది. రాబోయే రోజుల్లో ఈ సొరంగం పూర్తిగా అందుబాటులోకి వస్తే లడఖ్ ప్రాంతం దేశ వికాసంలో మరింత వేగంగా భాగస్వామ్యం కానుంది. మీ అభిప్రాయం కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్కి మీ సహాయం చాలా చాలా అవసరం. సహాయం చేస్తారు అని ఆశిస్తున్నాను. సహాయం చేయాలి అని అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.